హరిహరి వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు పర్సెంటేజ్ గా ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. ఇట్స్ ట్రాష్. అది ఉట్టిది, అది కరెక్ట్ కాదు. అందులో కుట్ర ఉంది. ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రావడం అనేది, స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిత్రులారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ గాని, ఫిల్మ్ ఛాంబర్ గాని, అది సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు, ఆ రెండు సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తామని ఇప్పుడు చెప్పాలా. డిసిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అని చెప్పారు. దట్ ఇంకో విషయం చెప్తున్నా మీకు. బంద్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్త్రం. ఎవరైనా బంద్ ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ 3 వారాల ముందుగా తెలియపరచాలి. సో జూన్ 1 బంద్ ప్రకటిస్తే, ఒకవేళ జూన్ 12 అంటే 2 వారాలు కూడా కాదు కదా. ఏ రకంగా మీకు హరిహర వీరమల్లుకి అది వర్తింపు చేస్తుందండి? అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్ర పంటారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు, భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు. యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ సీఎం, లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్. మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మానం కాం, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం. డిప్యూటీ సీఎం గా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహర వీరమల్లు అనే టాపిక్ మీరు ఎత్తకుండా, ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి, మన సిట్టింగ్ చేసుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి అని చెప్పుంటే ఒక పెద్ద రోల్ ప్లే చేసి ఉంటే, ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము అంత గౌరవించేవాళ్ళం సార్. ఎంత బాగుండేది సార్. సో దిస్ ఈస్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. సిన్స్ 25 years దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ ఇస్ గోయింగ్ ఆన్. హరిహర వీరమల్లుకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏం సంబంధం అండి? ఈ రకంగా దాన్ని చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్కన తోసేసేసి హరిహర వీరమల్లు ఫోకస్ చేయడం అంటే ఎంత దారుణం ఉండేది.